సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. దేశవ్యాప్తంగా ఈయన ఒక దేశానికి స్పోర్ట్స్ లో ఒక ఆదర్శనీయుడు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఈయన జన్మదినాన్నే ఒక ఒలింపిక్ జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించారు. అందులో భాగంగా ఈరోజు కర్నూలు స్టేడియం నుంచి ఘనంగా ఏర్పాటు చేసి ఆయనకు సంఘీభావం వ్యక్తం చేస్తూ ఈ స్పోర్ట్స్ ను అభివృద్ధి పరచాలని చెప్పేసి సంకల్పంతో ఈరోజు ఈ స్పోర్ట్స్ అథారిటీ కర్నూలు స్టేడియం తరఫున ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మేము కూడా మా వంతు పాత్ర కర్నూలు స్టేడియాన్ని ఆయన మార్గదర్శకాల మేరకు బాగా అభివృద్ధి పరుచుకుంటామని చెప్పేసి హాకీ పితామహుడు ధ్యాన్ చంద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం నేషనల్ స్పోర్ట్స్ డేగా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఆయనని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎన్నో బహుమతులు తీసుకొని వచ్చి మనకి ఎంతో మన దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొని వచ్చినారు. మనకి చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యము. పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఆ క్రీడల వైపు మొగ్గు చూపాలి. వాళ్ళు మానసికంగా శారీరకంగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మనం ఎంతసేపు ఉన్నా ఈ రోజుల్లో పిల్లలంతా సెల్ ఫోన్లకి దీనిలకి అలవాటు పడిపోతూ ఉన్నారు. అలా కాకుండా పిల్లల్ని గ్రౌండ్స్ తీసుకొని వచ్చి వాళ్ళని మనకి వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలంటే అది దగ్గర చౌక సూత్రం ఏదైనా ఉంది అని అంటే అవి గేమ్సే. కాబట్టి గేమ్స్ను బాగా మన కర్నూలులో గేమ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. చాలా అందరూ దాతల సహకారంతో మన గవర్నమెంట్ సహకారంతో క్రీడలు బాగా రాణిస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా ఇతర దేశాలకు ధీటుగా అంటే మనం వేరే దేశాలు ఏదైనా చైనా, జపాన్, కొరియా ఇట్లా తీసుకుంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే ఆటల వైపు పిల్లల్ని క్రమశిక్షణతో ఆటల వైపు మొగ్గు చూపుతున్నందుకే వాళ్ళు మంచి పథకాలు సాధిస్తూ ఉన్నారు. కాబట్టి వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా అలాగే పిల్లల్ని బాగా ఆటల వైపు ముందుకు తీసుకెళ్లాలని, అంతేకాకుండా మన కర్నూలులో కూడా బాగా క్రీడల అభివృద్ధిలోకి వస్తూ ఉన్నాయి. ముందు ముందు కూడా ఇంకా బాగా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నేషనల్ స్పోర్ట్స్ డేని మనం అందరం జరుపుకుంటున్నాం. ఆయన ప్రముఖ హాకీ క్రీడాకారుడు, మనందరికీ తెలుసు. 3 సార్లు దేశానికి ఒలింపిక్స్ పథకాన్ని అందించిన ఘనత ఆయనకుంది. కాబట్టి ఆ స్ఫూర్తితో మనందరం కూడా స్పోర్ట్స్ డెవలప్మెంట్ కి, అలాగే పిల్లలు చిన్న వయసులోనే వాళ్ళ మనోవికాసానికి అవసరమైన స్పోర్ట్స్ ను కూడా విద్యతో పాటు మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు ఎమ్మెల్యే గారు, పాణ్యం ఎమ్మెల్యే గారు, అలాగే ఎంపీ కర్నూలు గారు వచ్చారు. అందరం కూడా ర్యాలీ తీస్తాం ఇప్పుడు. ధన్యవాదాలు.